పుట్టపర్తి మరోసారి ఆధ్యాత్మిక వైభవంతో కలకలలాడబోతోంది. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు మంగళవారం ఎంతో గంభీరంగా శాంతి, ప్రేమల సందేశాన్ని ప్రపంచానికి చాటి ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా పుట్టపర్తికి విచ్చేసి సాయి మహాసమాధి దర్శించుకోవడం ద్వారా కార్యక్రమాలకు మరింత విలువను చేర్చారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం పుట్టపర్తికి మరో ప్రత్యేకతను తీసుకొచ్చింది. ప్రశాంతి నిలయం పరిసరాలు వేలాది దీపాలతో మెరుస్తూ భక్తి మరియు ఆనందం ఒకేసారి నిండిన వాతావరణాన్ని సృష్టించాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు కూడా ఈ ఉత్సవాలకు తరలివచ్చి పాల్గొన్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారు, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారు పుట్టపర్తికి విచ్చేసి మహాసమాధి ముందు నమస్కరించారు. ఈ చిరస్మరణీయ సందర్భంలో సచిన్ ను మంత్రి నారా లోకేష్ గారు, పయ్యావుల కేశవ్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు స్వాగతించడం హర్షణీయంగా నిలిచింది. మంగళవారం జరిగిన రథోత్సవం ఈ శత జయంతి వేడుకలలో అతి పెద్ద ఆకర్షణగా నిలిచింది. వేదఘోషల మధ్య కొత్తగా తయారైన అద్భుతమైన వెండి రథానికి ప్రత్యేక పూజలు జరిపి 9.2 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయిబాబా ఉత్సవమూర్తిని పట్టణ వీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగించారు. కళాజాతర బృందాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు పుట్టపర్తి అంతటా ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఇంకా ఈ వేడుకలకు మరింత గౌరవం చేకూర్చేందుకు నవంబర్ 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పుట్టపర్తికి రానున్నారు. అదే రోజు జరిగే స్నాతకోత్సవం, నవంబర్ 23న జరగనున్న జయంతి ప్రధాన కార్యక్రమాలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు హాజరు కానున్నారని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ గారు తెలిపారు. సత్యసాయి బాబా శివైక్యం తరువాత జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకలుగా ఈ శత జయంతి ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోతున్నాయి. పుట్టపర్తి నిండు భక్తితో, వెలుగులతో, ప్రేమతో మరోసారి సత్యసాయి సందేశాన్ని ప్రపంచానికి అందిస్తోంది.